నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు మూడో విడత రుణమాఫీకి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైరాలో భారీ ముగింపు సభ నిర్వహిస్తామన్న భట్టి విక్రమార్క సాంకేతిక ఇబ్బందితో పాలమూరు రైతుల ఖాతాల్లో జమ కాని నగదు రుణమాఫీపై అన్నదాతలు అధైర్యపడవద్దని అధికారుల భరోసా గోదావరి కావేరీ లింకులో కొత్తగా 2 జలాశయాలు తరలింపులో పట్టువీడాలని జాతీయ జలాభివృద్ధి సంస్థ సూచన కేంద్రం సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టుల్లో పూడికతీత నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలన్న మంత్రివర్గ ఉపసంఘం 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం 4,000 కోట్లతో మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా నూతన మార్గం బ్రెజిల్లోని వెన్హెడాలో కుప్పకూలిన విమానం సిబ్బంది సహా 61 మంది ప్రయాణికుల దుర్మరణం పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకం రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో అమన్ సహరావత్కి కాంస్యం అక్షర యాత్రలో నేటితో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటున్న ఈనాడు చెదరని సంకల్పంతో ప్రజా గొంతుకగా సుదీర్ఘ ప్రయాణం